తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా. నా పేరు పర్వతి వెంకటేశం. ఈ వెంకటాపురం గ్రామ పంచాయతీలకు సంబంధించి పోటీ చేస్తున్న కొమ్ముల పుష్పలత అనే వ్యక్తిని మేము వెంకటాపురం గ్రామస్తులం అందరం ఏకమై మేము పోటీగా నిలబడాలని చెప్పి ఈ అభివృద్ధి పనులు కూడా చేపడతామని చెప్పి మేము ఆ పుష్పలత కొమ్ముల అనే వ్యక్తిని మేము అందరం కలిసి ఏకాస్తులమై మేము ప్రకటించుకున్నాం. ఇంత జిద్దుగా దిగి ఇంత అందరం ఏకమై చేయాలనే వ్యవస్థ ఎందుకు వస్తుందంటే గత సంవత్సరాలు 7 సంవత్సరాలు సర్పంచ్గా చేసి కూడా గ్రామ పంచాయతీ భవనం వచ్చినా కానీ వెంకటాపూర్కు కట్టలేని పరిస్థితి. మా వెంకటాపూర్లో ఒక గ్రామ పంచాయతీ పెట్టుకుందామన్నా, మరి ఓ అంగన్వాడీ కేంద్రం పెట్టుకుందామన్నా, ఓ పోస్ట్ ఆఫీస్ ఓ రూమ్ తయారు చేసుకొని ఉంచుకుందామన్నా ఏ ఒక్క ఆఫీసు కూడా మా వెంకటాపూర్లో లేదు. ఇంకా మా 400 గ్యారెంటీలు ఏమో చెప్పింది. ఇంకా అవన్నీ పోను. ఇప్పుడైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అనే వ్యక్తి ఉండే. యువతకు 2500 అనేది ఒకటి, ఈ ఇందిరామ్మ ఇల్లు అనేది ఒకటి, ఇంకేముంది మన గ్యాస్ మీద 500 రూపాయలు సబ్సిడీ అనేది ఒకటి. 500గా గ్యాస్ ఇస్తా ఉన్నారు, 1011 తీసుకుంటాను. ఎవరికైతే రూపాయి బిల్ల పడేది లేదు. తులం బంగారం ఇస్తా అని ఆ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కూడా ఇంతవరకు పెళ్ళి అయినాక కొడుకులు బిడ్డలు కన్నా వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ఇప్పటికి స్కూటీలు ఇస్తా అన్నాడు. మళ్ళా నిరుద్యోగులకు 2500 3,000 రూపాయలు కల్పిస్తా అన్నాడు నిరుద్యోగులకు. అట్లాంటిది లేదు, ఇట్లాంటిది లేదు. ముసలిళ్ళ పెంచి 4,000కు పోతుంది అన్నాడు. 4,000 పక్కా ఇస్తామన్నాడు. మళ్ళా కేసీఆర్ ఉన్నాక కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 200 ఉన్నటువంటి పింఛని కేసీఆర్ వచ్చినాక 2,000కు తీసుకుపోయాడు. అప్పుడు 2,000 తీసుకుపోయిన పింఛన్ నేను 4,000 తీసుకుపోతానని మోసాలు చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని చేసి అదే 2,000 కూడా సరిగ్గా అత్తులేదు. ఆ 2,000 పింఛన్ తప్ప మళ్ళీ రూపాయి బిల్ల కూడా పెంచింది లేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు రెండోది ఇంకేమున్నది, మళ్ళీ ఇది రైతు భరోసా అనేది రైతులకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మేము పుట్టింత పెద్దగా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం కూడా ఒక్క రైతన్నకు కూడా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ అనేది బ్యాంకుల అడ్డీ కూడా సబ్సిడీ కాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఖచ్చితంగా పట్టా భూమి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఎకరానికి 5,000 చొప్పున 2 విడతలుగా ఒక సంవత్సరంలో 10,000 రూపాయలు చెందే ప్రతి రైతుకు చెందబెట్టిండు. ఇప్పటి ప్రభుత్వం 4 ఎకరాలకు వేసి ఎల్లెలు కనబడుతుంది. అది 6 గ్యారెంటీలు ఢిల్లీ దాకా గెలిచాక మాది మమ్మల్ని సర్పంచ్ గెలిపి